జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడ్డాడు. జూన్ 6వ తారీఖు వరకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశి నుంచి మిత్రక్షేత్రమైన సింహరాశికి వెళ్తారో మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవడం లేదో వివాహం కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా చాలా మంచిగా ఉండబోతోంది ఈ మాసం అనేది. దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. మరియు వృషభ లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్లో గ్రోత్ అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి. ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో గురువు ఉన్నారు. లగ్నం నుంచి సూర్యుడు జూన్ 14వ తారీఖు నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీ కష్టాలను తీర్చి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ అలాంటి పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమ స్థానంలో రాహు ఉన్నారు. ఎప్పుడైతే రాహు దశమ స్థానంలో ఉంటారో మీ శక్తియుక్తులన్నీ ఎక్కువగా చూపిస్తారు. ముఖ్యంగా కెరియర్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. జాక్పాట్ లాంటి కొట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి మూలంగా మీకు ఈ మాసంలో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో ఒక వ్యక్తి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.